హాయ్ అండి. నేను చిన్న చేపలతో పులుసు పెట్టాను. అది ఎలా పెట్టానో చూపిస్తాను అండి. ఫస్ట్ చింతపండు ఒకసారి కడిగండి మనం మంచినీటితో నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. 1/2 కేజీ చేపలండి, చిన్న చేపలు. ఇంత చింతపండు అయితే సరిపోతుంది. ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి. ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయని మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి. కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు చేసుకోవాలి. ఈ చేపల పులుసు బాగుంటుందండి. చిన్న చేపలు ముళ్ళు కూడా ఉండద్దు, మనం మంచిగా స్మూత్గా తినేయచ్చు. చిన్నపిల్లలు కూడా తినొచ్చండి. ఎక్కడ ముళ్ళు కనిపించదు. మనకు ఉడికిన తర్వాత అండి ముళ్ళు అనేది ఉండదు. ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని ఈ ఉల్లిపాయ తుక్కు వేసేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ తుక్కు వేసేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కొద్ది కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఫస్ట్ ఈ ఉల్లిపాయ వేయించేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే మనకి కూర బాగుంటుందండి, స్మెల్ బాగుంటుంది. లాస్ట్లో వేసుకుంటాం, కానీ ఫస్ట్ వేసుకుంటే అండి మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అండి ఒక స్పూన్నర కారం వేసాను. కొంచెం బాగా ఘాటు కావాలనుకున్న వాళ్ళు 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి, టీ స్పూన్లు. అలా కొద్ది పసుపు వేసుకోవాలి. కొద్దిగా జస్ట్ వేయించుకోవాలి అంతే అండి. ఎక్కువ వేస్తే మాడిపోతుంది కారం. కొంచెం పసుపు వేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్. అలాగే స్పూనున్నర అలాగా ఉప్పు వేసుకోవాలి. అంతే అండి. మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇందులో. నిమ్మకాయ, ఉప్పు వేసండి 3-4 సార్లు బాగా కడగాలి. 3-4 సార్లు కదా, చాలాసార్లు కడగాలండి ఈ చేపలని. ఎందుకంటే ఇవి చిన్న చేపల్లో ఎక్కువ వాసన వస్తాయి. హాఫ్ కేజీ చేపలకి చింతపండు ఇంత అయితే సరిపోతుందండి. మన పెద్ద చేపలాగా బాగా ఎక్కువ చింతపండు వేసేసుకోక్కర్లేదు దీనికి. అలా మన చేప ములిగేటట్టు మనము నీళ్ళు పోసుకోవాలి. చూసుకునండి, పులుసు సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంత ఉండాలి పులుసు. చేపలు ములగాలండి. నేనైతే కొంచెం వాటర్ వేసాను, అది క్లిప్పు మిస్ అయిపోయింది. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక పొంగు వచ్చే వరకు, ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసేసుకోవాలి. వెంటనే వచ్చేస్తుంది. అప్పుడని బాగా కడిగి పెట్టుకున్న ఈ చేపలు, చిన్న చేపలు వేసేసుకోవాలి ఇందులో. ఈ చేపలు మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి, చిన్న చేపలు. వేసిన తర్వాత అండి ఒక్కసారి కలుపుకుని, అస్తమాను కలపకూడదు మనం, చేపలు ఇరిగిపోతాయండి.
ఒకసారి ఇలాగా కలుపుకునండి మూత పెట్టేసుకోవాలి. ముళ్ళు ఉంటదనే భయం అక్కర్లేదండి. వీటికి అసలు ముల్లే ఉండదు మనం ఉడికిపోయిన తర్వాత. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 లవంగాలు, 2 యాలకులు, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూను జీలకర్ర, కొద్దిగా చెక్క ముక్క అండి. నేను మసాలా వేసాను. మనం రెగ్యులర్‌గా వాడుకునే మసాలా పొడున్నా వేసుకోవచ్చండి. ఒక స్పూను సరిపోతుంది. ఉప్పు చూసుకునండి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి ఇది ఇంతవరకు. ఇలా దగ్గరగా ఎప్పుడైనా చేపల పులుసు ఇలా దగ్గరగా ఉడికించుకోవాలండి. నీళ్ళు కింద ఉంటే అస్సలు బాగోదు. ఇలా చూసుకునండి మన స్ట్రక్చర్ ఇలా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినప్పుడు టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్‌లో. చూడండి ఇలా మంచిగా ఉడికిపోయినాయి. చేపలు కూడా అసలు ఎడలేదండి మంచిగా ఉన్నాయి. అందుకని నిమ్మకాయతో కడగాలండి. కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు వేసి కూడా ఒక 5 నిమిషాలు అలా ఉంచినా గానీ చేప గట్టిపడిపోతుంది. అప్పుడు బాగా కడిగేసుకొని వేసేసుకోవాలి. అంతే అండి రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి హెల్త్‌కి కూడా మంచివండి ఈ చిన్న చేపలు. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.